అగ్రిగోల్డ్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే మీరు సవాళ్ళ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. సభ అంటే సవాళ్లు చేసుకునేది కాదు, సమస్యలపై చర్చించేదని ప్రతిపక్ష నేత చెప్తా ఉన్నారు. తాను కూడా చాలా సవాళ్లు చేశానని ఇప్పటివరకు అధికార పక్షం దానికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదనేది జగన్ చెప్తున్నమాట. ఏం చెప్తారు సార్? అగ్రిగోల్డ్ విషయం అనేది హైదరాబాద్ లో శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు ఆ సమావేశాల్లోనే ప్రస్తావనకు వచ్చింది. ఆ రోజు కూడా పుల్లార గారి పేరు ప్రస్తావించడం, ఆయన పేరు మీద తీసుకోవడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ సభలోనే పుల్లార గారు దాన్ని ఖండించారు. మళ్ళీ ఈరోజు రిపీట్ చేశారు. రిపీట్ చేసినప్పుడు ఆయన ఏమన్నారు, ఓకే నేను ఈ అంశం తెర మీదకి రాకముందు తీసుకున్నాను, ఇది ఎక్కడ ఎంక్వైరీ వచ్చిన తర్వాత కోర్టు పరిధిలో పెట్టాక నేను తీసుకోలేదు, దాని మీద సభా సంఘం వేసుకోండి, లేకపోతే మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ వేసుకోండి, నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను, లేదంటే నా మీద ఆరోపణ చేసిన వాళ్ళు పదే ఆరోపణలు చేసిన వాళ్ళు మీరు రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటారా? మరి దీనికి ఒప్పుకోవాలి కదా. ఎక్కడొకటి దీనికి అంటే సవాళ్లు కాదు, ఆధారాలు చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆధారాలు మేము చూపిస్తా ఉన్నారు ప్రతిపక్షం. చూపించమన్నా కదా, ఏం ఆధారాలు చూపిస్తారు? అందుకే చూపిస్తా నేను కాదని చెప్పలా. ఒకటే అడుగుతున్నా, సవాళ్ళు మీరు చేశారు, ఇంతోళ్ళు చేశారు, కొత్త వాళ్ళు చేశారు, సీనియర్లు చేశారు, పెద్ద వాళ్ళు చేశారు, కూర్చుంటే లేసేవాళ్ళు, కూర్చుంటే లేని వాళ్ళు చేశారు, లేస్తే కూర్చోలేని ముసలి కూడా తలలు కొట్టారు. ఆ సవాళ్ళు మీరు చేశారు కదా. సవాళ్ళు మీరు సభలో అందరూ సభ్యులే. సవాళ్ళు మీరు స్వీకరించాలి కదా. స్వీకరించే ముందు నన్ను నాలంటూ అడిగారు అనుకో, సవాళ్ళు సిద్ధం అంట. స్టార్టింగ్ ప్రతిపక్ష నాయకుడు ఉందాక ఉండాలి, కంటెంట్ చెప్తాడు. కంటెంట్ చెప్పిన తర్వాత సవాళ్ళని స్వీకరిస్తాడు. ఆ కంటెంట్ చెప్పి అవకాశం ఇకపోతే ఎట్లా? ఆధారాలు అన్నాడన్న, నేను చెప్తున్న ఆధారాలతో చూడండి. పాస్బుక్ పట్టా నంబర్ 525, పత్తిపాటి తేనె వెంకాయమ్మ, వైఫ్ ఆఫ్ పుల్లారావు. చూడండి, తహసీల్దార్ సంతకం 246275. ఇక్కడ సంతకం ఉందా పాస్బుక్ లో? ఇప్పుడు ఎంఆర్ఓ కొత్త సంతకం వచ్చింది. ఒకే పాస్బుక్ లో ఇద్దరు ఎంఆర్ఓలు ఎట్లా సంతకం పెడతారు? 2014 తర్వాత కంప్యూటర్ పాస్బుక్లు వస్తే ఈ పాస్బుక్ ఎట్టొచ్చింది? తర్వాత వ్యవసాయదారుని పేరు పత్తిపాటి తేనె వెంకాయమ్మ, వ్యవసాయదారుని సంతకం ఉదయ్ దినకరన్. ఎట్టొచ్చి ఉదయ్ దినకరన్ సంతకం పెడతాడు? ముందు ఈ వివాదానికి ముందు తాను అన్ని డాక్యుమెంట్స్ చూసుకొని ఆ స్థలాన్ని కొనుగోలు చేశామని మంత్రి చెప్తా ఉన్నారు. మేము చెప్తున్నాం, నువ్వు 2015 జనవరిలో కొన్నావు, 2015 జూన్లో మళ్ళీ అమ్మేశావు. వాళ్ళు 2003 నుంచి అతను అగ్రిగోల్డ్లో సీఈఓగా డైరెక్టర్గా ఉన్నాడు. ఆ ఆధారాలు ఉన్నాయి. నీకు అమ్మేటప్పుడు కూడా ఎలాంటి నేను ఒక ఆధారం నీకు చూపించా, మిగతా ఆధారాలు జగన్మోహన్ రెడ్డి చూపించాను సిద్ధంగా. ఈ ఆధారాలన్నీ చూపించి అన్ని చూపించిన తర్వాత ఛాలెంజ్కి సిద్ధపడతాం. ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడే అవకాశం ఇస్తే కదన్నా, మమ్మ నాయకుడు మాట్లాడిస్తే కదా. మాట్లాడిస్తే ఛాలెంజ్కి స్వీకరిస్తారని మాట్లాడినవరు. మా 5 నిమిషాలు ఇమ్మని చెప్పండి మైకు, మొత్తం ఛాలెంజ్కి అంత సమాధానం చెప్తాడు. సార్ ఒక 5 నిమిషాలు మైక్ ఇస్తే మీ సవాళ్ళన్నిటికీ సమాధానం చెప్తా ఉన్నారు. ఎందుకు మరి 5 నిమిషాల మైక్? 5 నిమిషాలు కాదు, 50 నిమిషాలు తీసుకోమను, దాంట్లో ఇబ్బంది లేదు. ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు చెప్పేది, పుల్లార గారు చెప్పిన అంశమే, ఇది కొత్త అంశం కాదు కదా. ఆయన కొనలేదంటలేడు. ఇది ఇష్యూ కాకముందు ఇప్పుడు ఎక్కడైనా బయట పొలాలు కొన్నప్పుడు నేను కూడా బయట వాళ్ళ దగ్గర కొన్నట్లుగానే వీళ్ళ దగ్గర కొన్నాను నేను. అప్పుడు ఇది ఇష్యూ కాలేదు, ఇది ఎంక్వైరీకి రాలేదు, కోర్టు పరిధిలోకి బాలేదు. ఇది దీంట్లో నేను చేసిన తప్పేంటి అనేది దీంట్లో ఆయన చెప్పేది. ఇది దొంగ పాసు నా వ్యవసాయదారుల పేరు ఒకటి సంతకం ఒకటి ఉంటుందా? ఒకే నువ్వు చెప్పు, నువ్వు నీకు రిలేషన్ సంబంధం ఉంది పాస్బుక్ దొంగదా దీంట్లో కరెక్ట్దా అనేది ఇప్పుడు అది మీరు రెవెన్యూ వాళ్ళ పరిశీలన పంపించండి. ఇప్పుడు పుల్లారా గారు ఆయన ఒక్క నిమిషం, ఆయన నేను భూములు కొన్నా అన్నాడు. ఆయన నేను సూట్ కేసు కంపెనీలు పెట్టాను, జైలుకి పోయించాను అన్నాడా? పోలేదు కదా. ఆయన సూట్ కేసు కంపెనీలు పెట్టాడు. ఏమన్నా కొన్నాననే చెప్తున్నాను. వీటిపై ఎంక్వైరీ